హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో గ్రామర్తో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా ఫ్రేమ్ చేయడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు ఏమేమి తీసుకువస్తున్నారు? వాట్ ఆల్ ఆర్ యూ బ్రింగింగ్? లేదా వాట్ ఆల్ ఆర్ యూ గెట్టింగ్? నెంబర్ 2, అక్కడికి ఎవరెవరు వెళ్ళారు? హూ ఆల్ వెంట్ దేర్? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు అతన్ని అడిగి వెళ్ళాల్సింది. నెంబర్ 2, మీరు ఆమెతో మాట్లాడకుండా ఉండాల్సింది. నెంబర్ 3, నేను ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కాదు. సో ఈ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటాం, చెప్పి వెళ్ళాల్సింది, చెప్పి చేయాల్సింది, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఇటువంటి మాటల్ని షుడ్ హ్యావ్ V3తో మాట్లాడుతూ ఉంటాం. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బై ఇన్ఫార్మింగ్. నేను స్ట్రక్చర్ ఇంకోసారి రిపీట్ చేస్తాను. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బై ఇన్ఫార్మింగ్. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు అక్కడికి చెప్పి వెళ్ళాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్ బై ఇన్ఫార్మింగ్. యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్ బై ఇన్ఫార్మింగ్. సో ఇక్కడ బై ఇన్ఫార్మింగ్ అంటే చెప్పి అని, లేదా ఇన్ఫార్మ్ చేసి అని. సో మీరు కూడా నాతో పాటు ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆ పని నాకు చెప్పి చేయాల్సింది. యూ షుడ్ హ్యావ్ డన్ ద వర్క్ బై ఇన్ఫార్మింగ్ మీ. మీరు వాళ్ళకి చెప్పి రావాల్సింది. యూ షుడ్ హ్యావ్ కమ్ బై ఇన్ఫార్మింగ్ దెమ్. సో ఇప్పటి వరకు చెప్పి వెళ్ళాల్సింది ఇలా మాట్లాడాం కదా. ఇప్పుడు అడిగి తీసుకోవాల్సింది ఇలా మాట్లాడదాం. మీరు వాళ్ళని అడిగి తీసుకోవాల్సింది. యూ షుడ్ హ్యావ్ టేకెన్ బై ఆస్కింగ్ దెమ్. యూ షుడ్ హ్యావ్ టేకెన్ బై ఆస్కింగ్ దెమ్. బై ఆస్కింగ్ దెమ్ అంటే వాళ్ళని అడిగి. మీరు అతన్ని అడిగి చేయాల్సింది. యూ షుడ్ హ్యావ్ డన్ బై ఆస్కింగ్ హిమ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, మీరు అతన్ని అడిగి వెళ్ళాల్సింది. సో ఈ పాట మీకు ఈజీగా అర్థమవుతుందా? అయితే దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దాం. అంటే అలా చేయకుండా ఉండాల్సింది అని మాట్లాడతాం కదా. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, మీరు వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది. You should not have told them. You should not have told them. మీరు అతనితో గొడవ పడకుండా ఉండాల్సింది. You should not have quarreled with him. మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. You should not have come here. నేను మీకు ఈజీగా అర్థమవడం కోసం మీరు అంటే యు అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. మీరు మీకు కావలసిన సబ్జెక్ట్ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు ఆమెతో మాట్లాడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఇంకొక చిన్న స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఒక పని జరగకపోతే ఇంకొక పని జరిగేది కాదు అని మాట్లాడడానికి ఉపయోగిస్తాం. ఇది గతానికి సంబంధించింది. సో స్ట్రక్చర్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ కమా సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు చెప్పకపోతే నాకు ఈ విషయం తెలిసేదే కాదు. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టోల్డ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ నోన్ దిస్ మ్యాటర్. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టోల్డ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ నోన్ దిస్ మ్యాటర్. మీరు అడగకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్లే కాదు. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ దే వుడ్ నాట్ హ్యావ్ గివెన్ మనీ. నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతే జాబ్ వచ్చేది కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ ఇంగ్లీష్ ఐ వుడ్ నాట్ హ్యావ్ గాట్ ఏ జాబ్. ఇప్పుడు మీ క్వశ్చన్,
నేను ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కాదు. I think it's helpful for you to speak in English. If it is so, please do like, share and subscribe, and please post your valuable comments in the comment section. Keep learning and speaking. Thanks for watching and see you in the next video.